తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబంలో కలహాలు కృంగదీశాయో, ఒంటరితనం ఆమెను బాధించిందో, ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఆర్థిక ఇబ్బందులు అంటే సాఫ్ట్వేర్ జాబేనే. ఇక ఆత్మహత్య వెనుక ఏవో కారణాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సంఘటన మియాపూర్ మదినాగూడలో శనివారం జరిగింది. కన్నవారి కలలను నిజం చేస్తూ, చేతి నిండా సంపాదిస్తూ ఇలా ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆమె ఆ యువతి అర్ధాంతరంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా ప్రస్తుతం ఉరుకుల పరుకుల జీవితంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో స్పష్టమవుతోంది. కష్టం వచ్చినా బాధ వచ్చినా పంచుకునేందుకు సరైన సమయం, మనుషులు లేకపోవడమే ఇలాంటి విషాదాలకు దారితీస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక మాధురి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. మియాపూర్ మదినాగూడలోని మైత్రినగర్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్నారు. మాధురికి సత్యనారాయణ అనే వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా ఇద్దరు గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో 6 నెలల క్రితమే చట్టబద్ధంగా విడిపోయారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 4 రోజుల క్రితం మనవడిని అమ్మమ్మ, తాతయ్య వచ్చి వెంట తీసుకువెళ్లారు. దీంతో ఆమె ఒంటరిగానే ఉంటుంది. అప్పటి నుంచి ఇంటి బయటికి రావడం లేదు. స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూస్తే ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది. వెంటనే వారు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మాధురి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విడాకుల అనంతరం ఎదురైన ఒంటరితనం లేక ఇతర మానసిక ఒత్తిడి అనేది తెలియాల్సి ఉంది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.